మోకాళ్ళ గుజ్జు ఓకే. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రైట్. ఈ మోకాళ్ళ గుజ్జు అరగడాన్ని మనం ఆపొచ్చా? మోకాళ్ళు అరగడాన్ని ఆపగలమా అనే దానికంటే ముందు అసలు ఎందుకు అరుగుతుందని తెలుసుకోవాలి ఫస్ట్. ఒక షార్ట్ 1 or 2 పాయింట్స్ చెప్తాను నేను దానికి. ఒకటేంటంటే అబ్యూస్ ఆర్ ఓవర్ యూస్ లైక్ ఐ టోల్డ్ మోస్ట్ కామన్గా జరిగేది. 2 ఈజ్ డీజనరేటివ్. వయసు పెరిగే కొద్దీ వచ్చే డీజనరేషన్ అంటే న్యాచురల్గా ఎలా అయితే బండి టైర్లు అరిగిపోతుంటాయో నడిచే కొద్దీ అలానే కార్టిలేజ్ కూడా అరిగిపోతుంది. రైట్, దట్ ఈస్ సెకండ్. మూడోది వచ్చేసి జెనెటిక్. కొందరు జెనెటికలీ దే ఆర్ ప్రోన్ టు ఆర్థరైటిస్, సో దే కంటిన్యూ టు హ్యావ్ దట్. డీజనరేషన్ అంటే ఏజ్ పెరిగేదాన్ని మనం ఎవరు ఆపలేం. మనం జస్ట్ దానిని స్లో డౌన్ చేయడానికి కూడా మన దగ్గర ఆప్షన్ లేదు. వీ ఓన్లీ క్యాన్ డూ అవర్ ఎక్సర్సైజెస్. దాంతో జాయింట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది, వస్తుంది. నో కమ్స్ టు ద అవాయిడబుల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఈ డీజనరేషన్ కానీ జెనెటిక్ కానీ అన్అవాయిడబుల్ థింగ్స్, విచ్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ అవాయిడబుల్ థింగ్స్, నెంబర్ 1 ఈస్ ఒబెసిటీ. ఫస్ట్ మనకి ఇప్పుడు డైట్ కానీ బయట ఫుడ్స్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ దే ఆర్ ఆల్ హెవీలీ కార్బ్ అన్నీ ఉన్నవి, ఫ్యాట్ ఉన్నవి. వీ నీడ్ టు కట్ దట్. సో ఒబెసిటీ తగ్గించుకోవాలి. దానివల్ల కార్టిలేజ్ మీద పడే ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, కార్టిలేజ్ మీద పడే ప్రెషర్ తగ్గేసరికి ఆటోమేటికలీ అరుగుదల తగ్గుతుంది. నెంబర్ 2, డిసీజెస్ బాడీలో కొలెస్ట్రాల్ కానీ యూరిక్ యాసిడ్ కానీ ఓకే థైరాయిడ్ కానీ ఇవన్నీ దే ఎఫెక్ట్ ద జాయింట్ హెల్త్. సో ఇవి మనం కంట్రోల్ ఉంచుకుంటాం. బికాస్ అవి రాకుండా మనం ఎవరు ఆపలేం. రైట్, దే ఆర్ ఆల్ దేర్. మనకి అవి వచ్చినాయి అని తెలుసుకోవడం ఎప్పటికప్పుడు, వాటిని కంట్రోల్ ఉంచుకుంటే అరుగుదల అనేది స్లో డౌన్ చేయొచ్చు. ఓకే, స్లో డౌన్ చేయొచ్చు, ప్రివెంట్ చేయలేం ఆల్టుగెదర్. నేను 90 ఏళ్ళు వచ్చినా కూడా నేను అలానే ఉండాలి అని అనుకుంటే అది అయ్యే పని కాదు. ఓకే, వీ హ్యావ్ టు బి రియలీ ఫ్యాక్ట్స్ గా మాట్లాడుకోవాలనుకుంటే స్లో డౌన్. అరుగుదల అనేది 30s నుండే స్టార్ట్ అవుద్ది సార్? స్టార్ట్ అవ్వడం అనేది 40-45కి స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. బట్ ఈ థింగ్స్ లైక్ ఐ టోల్డ్ యు జెనెటిక్ గానీ ఈ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, ఆటో ఇన్ఫ్లమేటరీ అంటాం, అంటే రుమటాయిడ్ కావచ్చు ఆర్ థింగ్స్, వీటన్నిటి వల్ల వాపు వచ్చి తొందరగా అరిగిపోతాయి, వాళ్ళలో తొందరగా స్టార్ట్ అవుతాయి. బట్ బై అండ్ లార్జ్ జనరల్ పాపులేషన్ లో అందరికీ కూడా 35-30కి స్టార్ట్ అయ్యేది ఏమీ ఉండదు. ఇట్స్ ఆల్ యువర్ యాక్టివిటీ. ఎక్కువ కాళ్ళు హాస్పిటల్ వేసుకొని కూర్చోవడం, ఓకే ఎక్కువ కింద నేల మీద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ ఎక్కువ వాడడం, బాసపట్ల వేసుకుంటే మోకాలు అరుగుతాయా? ఎక్కువ టార్క్ జనరేట్ అవుతుంది. ఎక్కువ కాలు కూర్చుని కాలు చాప్ యోగా ముద్రలో కూర్చున్నప్పుడు అవి ఇంకా ట్విస్టెడ్. వాళ్ళు ఎంత ట్రైన్ చేస్తారు యోగా వాళ్ళు ఎంత స్ట్రెచింగ్ చేసుకుని జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు. మనం డైరెక్ట్ కూర్చోడానికి వాళ్ళు చేసిన కూర్చోడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో యోగా ఇస్ వన్ ఫ్యాంటాస్టిక్ థింగ్. వన్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్, యువర్ జాయింట్ హెల్త్ ఇస్ గుడ్. మనం అది చేయకుండా సడన్ గా కూర్చుని 100 kg పర్సన్ లేచి నుంచోాలంటే మోకాల మీద ఎంత ఎక్సెసివ్ ఫోర్సెస్ పడతాయి. అది సార్, అంటే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా ఇప్పుడు మనకి స్కిన్ కోసము కొలాజిన్ ఎలా తీసుకుంటామో, వైటమిన్ డి వైటమిన్ టాబ్లెట్స్ ఓరల్ ఎలా తీసుకుంటాము, అలాగా కొలాజిన్ ని కాపాడేలాగా, కొలాజిన్ డీజనరేట్ అవ్వకుండా కాపాడుకునేలాగా ఓరల్ గా మన ఫుడ్ రూపంలో కానీ లేకపోతే టాబ్లెట్స్ రూపంలో కానీ ఏమైనా తీసుకోవచ్చా? అవి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కొల్లాజన్ ని బిల్డ్ చేయగలిగే ఫుడ్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు. ఆ ఫామ్ అయ్యే కొల్లాజన్ స్ట్రాంగ్ గా ఉండాలి. కొలాజిన్ ఒక్కటే అవసరమా సార్ మన కార్టిలేజ్? కార్టిలేజ్ ఇస్ అ టైప్ ఆఫ్ కొల్లాజన్. ఓకే, సో అందులో 9 టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఒక టైప్ ఆఫ్ కొల్లాజన్ నీ జాయింట్ అనే కార్టిలేజ్ లోపల ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అది బిల్డ్ చేయాలి. బట్ కొల్లాజన్ బిల్డ్ కావడానికి మనకు కావాల్సిన వైటమిన్ సి. సో ఫ్రెష్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, ప్రోటీన్స్, ఓకే ఇవి తీసుకునే కొద్దీ ఆ ఫామ్ అయ్యే కొల్లాజన్ క్వాలిటీ బెటర్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ డూ. అండ్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్స్ ని ప్రివెంట్ చేసుకోవడం. సో నేచర్ విల్ ఇట్ సెల్ఫ్ హీల్. కార్టిలేజ్ అనేది కింద ఒక బేస్మెంట్ మెంబ్రెయిన్ లాగా ఉంటుంది, దాని నుంచి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. పాతగా పడిపోవడము, కొత్తది ఫామ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఆ ఫామ్ అయ్యేదాన్ని మనం వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ స్ట్రాంగర్ ఎనఫ్. దట్స్ ఆల్ వీ కెన్ డూ. అక్కడ కమ్స్ యువర్ డైటరీ థింగ్స్, ఫిష్, ఎగ్స్, మిల్క్. దీన్ని బెటర్ చేయడం కోసం యూ యాడ్ సమ్ అదర్ meat sort of foods which are not overcooked or fried, maybe some boiled chicken or something which will give good amount of protein. Okay, so adequate protein తీసుకోవడం and adequate sunlight, fresh fruits, vitamin C related things, those are the ones which will give you more. అంటే సాషెట్ రూపంలో ఓరల్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చా సార్ ఎక్స్టర్నల్ కొలాజిన్ కి లేదా సి వైటమిన్ కానీ? Natural is natural. అంటే న్యాచురల్ గా మనం ఓరల్ కన్స్యూమ్ చేసింది ఎంత వరకు అబ్జర్వ్ అవుతుంది? సాషెట్ రూపంలో తీసుకున్నది ఎంత పర్సెంటేజ్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది? బాడీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా కూడా యూజువల్ ఏదైనా 20-30% కంటే ఎక్కువ ఉండదు. బీట్ కాల్షియం కానీ ఏదైనా కానీ
న్యాచురల్ ఆర్ న్యాచురల్. Mm. న్యాచురల్ అబ్జార్ప్షన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. ఓకే. మనం ఏది తీసుకున్నాం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ మనం రోజు ఒక బత్తాయి తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ వైటమిన్ సి. ఓకే. సో దట్ విల్ బిల్డ్ యువర్ కొల్లాజన్ వెల్. కొల్లాజన్ బిల్డింగ్ ప్రాసెస్ని న్యాచురల్గా ఫామ్ అయ్యేది ఇది బెటర్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ ద పాయింట్.